మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తనలో 2వ వచనంలో చక్కని మాట పలుకుతూ ఉన్నాడు మోషే. చదువు. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపుక మునుపు యుగయుగములు ఎవరట? నీవే దేవుడు. యుగయుగములు మనం చెప్పుకున్న వారు దేశాలుగా విభజింపబడిన తర్వాత, రాష్ట్రాలుగా విభజించిన తర్వాత, గ్రామ పల్లె పంచాయతీలు ఏర్పాటైన తర్వాత నాయకత్వం వహించే సార్వభౌమత్వాన్ని చూపిస్తున్నారు. కానీ ఇదిగో నీకు నేను ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఆయన గొప్పలో జీవిస్తూ ఉన్న మనకు కలిగి ఉన్న బైబిల్ దేవుడు ఎప్పుడు దేవుడు అంటే తెలుసా? యుగయుగములు. ఈ భూమి మీద పర్వతాలే లేకుండా చెప్పాలి. పర్వతంలో పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకము నీవు పుట్టింప భూమి లోకంతో కూడా లేనప్పుడు, అసలు ఈ భూలోకం అనేది లేనప్పుడు అప్పటి నుంచి తర్వాత జరిగే ఎప్పటి వరకే కాదు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో యుగయుగాలకు నీవే సార్వభౌముడు. ఇక ఒకవేళ సార్వభౌముడు అంటే ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు అపోహ కలిగి ఉంటామని మనకిచ్చిన చక్కటి అంశంలో ఈ సార్వభౌమత్వం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మోషే చేసిన ప్రార్థనా కీర్తనలో పలుకుతున్న 2వ వచనమే నీవు యుగయుగాలకు దేవుడు. నీవు దేవుడవు కనుక ఈ లోకమే కలగనప్పుడు, పర్వతాలు లేనప్పుడు నీవు దేవుడు అయి ఉన్నావు కనుక ఇది శాశ్వతమైన లోకంలో జీవిస్తున్న మానవ కోటికి నివాస స్థలమై ఉన్నావు. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలం నీవే. అంటే కలుగజేసిన నీవే. మానవ కోటి జీవించడానికి మానవుడు కావలసిన ప్రతి ఈవిని నుంచి ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించి భూమిని నిండించండి అని చెప్పిన దేవుడు మరలా ఇక్కడతో మరణమైపోయి అంతమైపోతుంది అనుకుంటున్నారని లేదు. నీకు యుగయుగాలు ఆయుష్ ఇచ్చానంటున్నాడు కదా. యుగయుగాలు జీవించే దేవుడే కలిగజేసిన సృష్టిలో ఆయన స్వరూపంలో చేయబడిన మానవుడైన మనకు కూడా యుగయుగాల జీవితం ఉందని చెప్తున్నాడు. ఆ యుగయుగాల జీవితం ఎక్కడుంది అంటే కనుక నీవు నిర్దర్శగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా బ్రతికే పరలోకమైన యుగయుగాల జీవిత అనుభవాలతో దేవునితో ఆరాధనలో ఉంటావు. అలా కాకుండా ఇష్టానుసారంగా వాక్యానికి వ్యతిరేకంగా పరిశుద్ధ లేఖనాలను పఠించుకోకుండా ప్రభుత్వంలో వస్తున్నట్టు చెప్పబడే మాటకి ఇంగురుంటూ నీ చెవులు నిత్యం వినపడుతున్న ఏమాత్రం కథ చేయకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే యుగయుగాలు కాలే నిత్య నరకంలో ఉంటావు. అంతేగా అగ్ని ఆరదు, నిప్పు చల్లదు. ఇక్కడ యుగయుగాలు జీవించే పరలోకంలో ఎంతకాలమే కొంతకాలమే బ్రతుకుతాడన్న నరుడు ఉండడు. ఆకలి దప్పులు లేని, సూర్య చంద్రులతో అవసరం లేని గొర్రె పిల్లని ఎక్కువగా మన కోసం ప్రాణం పెట్టిన ఆ గొర్రె పిల్ల అధికారిగా పరలోకం మనకి ఎప్పుడు దాకా ఇచ్చాడు అంటే కనుక యుగయుగాలు ఇచ్చాడు. అక్కడ ఈయన ఈ లోకంలోనే కాదు, అక్కడ కూడా ఈయనే అధికారం. సార్వభౌముడనే అంశమైన అధికారం కలిగిన దేవుడి గురించి ఆరాధన చేస్తున్నప్పుడు ఈ లోక అధికారులని నీవు నేను గడగడలాడిపోతున్నాం. ఏదో చిన్న ఎంక్వైరీకి కాకి వేసేసి పోలీసులు వస్తేనే చుట్టుపక్కల వారిని ఇంటికి వచ్చిన పోలీసులు బట్టి ఏదో చేసేవాళ్ళు అప్పుగా చూస్తారు, లేకపోతే ఏమైపోతాం అన్న భయంగా అంటే ఏమవుతున్నాము, ఒక డ్రెస్ కోడ్ని చూసి భయపడుతున్నాం కదా. నీ కళ్ళ ముందు జీవం, మరణం, లేదా నరకం, స్వర్గం, పరలోకము, యాతన పడే నరక స్థలము ఉందని చెప్తున్నప్పుడు ఇంకెంతగా వణుకుపోవాలి, ఇంకెంతగా కనకలాడాలి. నీ దగ్గరికి వచ్చిన అధికారి లేకపోతే నీకు ఫోన్ చేసి స్టేషన్కి రా, లేదా ఒక అధికారి ఆఫీస్కి రా, నీతో మాట్లాడే పనులంటే ఏంటో చెప్పడానికి తెలుసు చెప్తాడా, ఏంటి అని నీలోని భయం కలిగిపోతే
నువ్వు గడగడలాడిపోతావు. నిత్యము నీకు సమాచారం ఇస్తున్నాడు ఈ సార్వభౌముడు. నిత్యము నీకు వివరిస్తున్నాడు ఈ సార్వభౌముడు. నిత్యము కూడా నిత్య జీవానికి వెళ్ళే మార్గం నుంచి మాట్లాడుతూ వస్తున్నాడు ఈ సార్వభౌముడు. ఆయన ఆకాశం ఉంటున్నాడని, మనం భూమి మీద ఉన్నామని, ఆయన మరిగేది ఏది లేక సమస్తము తేటగా చూస్తున్నాడని ఎప్పుడైనా దేవుడికి భయపడి వణికావా? నీ తోటి లాంటి మనిషి ఒక ఉద్యోగంలో ఒక డ్రెస్ కోడ్ కలిగి నీ దగ్గరికి వస్తే ఫోన్ చేసుకోకపోతే ఏంటో అది మనల్ని బీపీ రేట్ ఎక్కువవుతుంది. ఆక్సిడెంట్ పడిపోయి షుగర్ తగ్గిపోయి పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఒక అధికారి ఎదుట నీకు భయం. సమస్త అధికారి అయిన దేవుడి ఎదుట నీ భయంలో ఉంది. సమస్తాన్ని సృష్టించేసిన యుగయుగాలకు దేవుడే, యుగయుగాలు జీవించే ఆయుష్ ఇచ్చే ఆ నిత్య జీవుడే నీతో నిత్యము మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆ వాక్యానికి ఎంతగా ఉంటున్నావు? సార్వభౌమిక అధికారం గురించి మాట్లాడుతున్నప్పుడు గొర్రెపిల్లగానే లోకం చూస్తుంది, తగ్గింపుగానే లోకం చూస్తుంది. ఆ హింసిస్తూ ఉంటే సహించిన ఆ సార్వభౌముడు అధికారం లేని వాడిగా ఉన్నప్పుడే లోకం చూస్తుంది. అతి త్వరలో దండన శిక్ష తీసుకుని ఆ యోధా గోత్రపు సింహమైన ఆ సార్వభౌముడి లోకానికి రానై ఉన్నాడని నీవు నేను గ్రహింపగలిగి ఉన్నాను. కొన్ని మాటలు చదివేసి నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ఈయన సార్వభౌమత్వం గురించి చదివిన యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 4వ వచనం చదువు. భూలోకములో న్యాయము స్థాపించువాడు. ఎప్పటి వరకంట? భూలోకమున న్యాయము స్థాపించువారు. భూలోకములో ఉన్నవారు న్యాయము స్థాపించడం అంటే జడ్జిమెంట్ ఇవ్వడం. న్యాయస్థానంలో ఏం జరుగుతుంది అంటే కనుక లోకల్ కోర్టుకి వెళ్ళినా, జిల్లా కోర్టుకి వెళ్ళినా, హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళినా జడ్జి అని ఒక ఆయన జడ్జిమెంట్ చేస్తానికి అక్కడ ఉంటాడు, తీర్పు తీర్చడానికి అక్కడ ఉంటాడు. నువ్వు చేసిన ఆ శిక్షను బట్టి, తప్పును బట్టి నీకు శిక్ష వేయడానికి జడ్జి అనే న్యాయాధిపతి అక్కడ ఉంటాడు. అదే న్యాయాధిపతిగా నేను వస్తున్నాను. ఎక్కడికి అంటే కనుక భూలోకానికి, భూమి మీద ఉన్న మానవ కోటికి తీర్పు తీర్చడానికి, న్యాయం తీర్చడానికి వస్తున్నాడు. అప్పటి వరకు ఈయన మందగించేవాడు కాదు, కునికి నిద్రపోయేవాడు కాదు. ఆయన ఎలా ఉన్నాడు అంటే కనుక నీకు నేను చేస్తున్న ప్రతి దోషాన్ని ఒకవేళ నువ్వు లేదు మన ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం కదా. మన బాహ్యంగా అంతరంగంగా చేసిన ప్రతి పాపాన్ని ప్రతిదీ కూడా గ్రహించలేము కానీ కదా, అన్ని ఆయనకి తెలుసు. మనం మర్చిపోతాం. అందుకనే ప్రతిదీ కూడా రాస్తున్నాడు. ఆ ఒప్పించుకుని మన దగ్గరికి వస్తాడు. న్యాయం తెలుసుకుంటాడు. ఎలాగైతే డిఫెన్స్ లాయర్ అడ్వకేట్ అనే ఆయన నీ పక్కనే లేకపోతే ప్రతివాది పక్కనే వాదనలు చేసే ప్రతివాదనలన్నీ కూడా జడ్జికి వినిపిస్తారో, ఈ లోకంలో వచ్చి నువ్వు చేసే ప్రార్థనలు తీసుకెళ్తున్న కోతలు, ప్రతి 1000 మొదటి జాబులో ప్రార్థన చేయకుండా ప్రార్థన వచ్చి తీసుకెళ్తున్న కోతలు, ఆ ప్రార్థనా సమయంలో ప్రార్థన చేయకుండా, కుటుంబ ఆరాధన చేయకుండా సీరియల్ చూస్తున్న ఆ సీరియల్లో సన్నివేశాలు చూసి ఉప్పుతో ఆనందిస్తున్న ఆ సన్నివేశాలు ఇది కూడా అక్కడికి వెళ్తాయి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వబడును. జడ్జిమెంట్ చేయడానికి ఆయన ఎలా వస్తున్నాడట? న్యాయాధిపతిగా వస్తున్నాడు. మీకా గ్రంథం చదువు 4:3 వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు ఏం చేస్తాడంట? న్యాయము తీర్చును. సార్వభౌముడిగా అధికారము చెలాయించడానికి న్యాయము తీర్చిన తర్వాత న్యాయాధిపతిగా శిక్షాలను తీసుకుని వస్తున్నాడు. ఎవరికి అంటే కనుక భూలోక నివాసులకని, అనేక జనములకని, ఇదిగో
ఇదిగో ఆయన పుట్టక ముందే ప్రవచించిన ప్రవక్తలు మరలా ఆయన రాకడ గురించి, న్యాయాధిపతి అయిన రాకడ గురించి కూడా ఆ లేఖనాల్లో మనకి తెలియజేస్తున్నారు. వందల సంవత్సరాల క్రితం, 725 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త రాకుండా ఉన్న సమయంలోనే ఆత్మవశుడైన దేవుని సంగతులు ఎంత స్పష్టంగా రాసినప్పుడు ఆత్మజీవు సంగతులు చెవిగల వాడు వినుడుగా కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆత్మదేవుడు బోధిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? చెవులను వినగలుగుతున్నావా? రాకడ గురించి ఏమాత్రమైన గడగడ వణక కలిగిన భయం నీకుందా? రేపొద్దున కోర్టులో వాయిదా ఉంది, కాదే కేసు హీరింగ్ వచ్చేసింది, జడ్జిమెంట్ ఏమి ఇస్తాడో ఈ విషయాలన్నీ తెలిసి నీకు భయపడతావు. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయిన ఆవిడికి ఊపిరి కలిగిన నీకు నేను కూడా తీర్పు తీర్చబడే సమయానికి నీకు న్యాయం కలిగిన వ్యక్తిగా లేకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే అసలు ఏమైపోతే ఆ న్యాయ తీర్పులో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? భయం కలిగిన సార్వభౌముడు గురించి ఏమాత్రము అవగాహన కలిగిన వ్యక్తులుగా ఉంటున్నామా? ఇంటర్ అందరూ కొంతమంది నమ్ముతూ కనపడుతున్నారు. ఏమాత్రమే జోగా ఇది శాపం ఉంటుంది దేవుని సన్నిధిలో. పేర్లు పెట్టి చెప్తే బాగా కలవచ్చు, కానీ ఆ దేవుడి నీ పేరు రాస్తూ ఉంటే తర్వాత తీర్పులు చేస్తుంది శాపము. వణికిపోవాలి అని మాట్లాడుకుంటున్నప్పుడు ఏ భయంతో ఉన్నాం దేవుని సన్నిధిలో? యెషయా 2:4 ఆయన మధ్యవర్తి అయి ఏం చేస్తారంట? అన్యజనులకు న్యాయము తీర్చును. న్యాయం తీర్చేవాడు. 4:10 దూరమున్న జనులారా ఆలకించండి. ఒకవేళ రాలేకపోయా, ఇంటి దగ్గర ఉన్నావేమో, ఈ శబ్దయంత్రంలో నేను మాట్లాడుతున్నాను, ఆలకించు. దూరంగా ఉన్నావేమో, నీ చెవులకు వినపడలేక నీ కోసం నేను మాట్లాడుతున్నాను, ఆలకించు. న్యాయాధిపతిగా నేను నాకై ఉన్నాను, న్యాయం తీర్చేవాడిగా వస్తున్నాను. 45 యెషయా 45 ద్వీపములు చూచి పర్వతాలు, నీళ్ళుండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది. నీళ్ళుండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది. నీళ్ళుండి మధ్యలో ల్యాండ్ ఉంటుంది. చుట్టూరు నీళ్ళు పక్కన భూభాగం ఉంది. అందులో చుట్టూరు నీళ్ళు స్త్రీలకు ఉంటుంది, పక్కన కింద ఉంటుంది. అలా కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాలంట, ఆ ద్వీపాల్లో ఉన్నవారంట వణికిపోతున్నారంట. ఎందుకంటే ద్వీపాల్లోనికి లేదా కొంత ద్వీపవాసం దగ్గరికి నీకు ప్రకటింపబడుతున్న ఇంత సువార్త వారి దగ్గరికి వెళ్ళలేదు. వారి దగ్గరికి వెళ్ళలేదు. వారు ఏమవుతున్నారు? వణుకుతున్నారు, భయపడుతున్నారు. ద్వీపంలో ఆయన గురించి ఆయన వార్తలు వణుకుతూ ఉన్నాయి. మన నిత్యము చెవులు వినబడుతున్న వార్తలు విని ఎంత భయం కలిగి ఉన్నాను. ఇదే కదా సార్వభౌముడుగా వస్తున్న, లేదా అధికారిగా వస్తున్న, న్యాయాధిపతిగా వస్తున్న దేవుడు ఎందుకు వస్తున్నాడు అంటే కనుక శిక్షాలను తీసుకుని వాని క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచిన జీతముతో నీ జీవిత కాలంలో చేసిన తప్పులకు లెక్కలు కట్టి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వడానికి వస్తున్నప్పుడు ఆ న్యాయాధిపతి ఇంకా నిలవగలిగిన స్థితిలో మనం ఉన్నావా అని గ్రహించినప్పుడు, అది ఆలోచన తీసుకున్నప్పుడు నీకు వస్తుంది. మీరు నీ జీవితాన్ని నీ గురువుగా పరీక్ష చేసుకున్నప్పుడు న్యాయం తీర్చే దేవుని నేను నిలవగలనా, న్యాయపడి మీద అని నీ గురువుగా పరిశీలన చేసుకున్నప్పుడు ఆయన రాకడ గురించి వేపులు వణికిపోతున్నాయి, బయటపెట్టుకున్నాయి చెప్తున్నాడు కదా. యోహాను సువార్త చదువు 17:4.
ఏం చేస్తారంట ఆయన? సంపూర్ణము నెరవేర్చి అంటే సంపూర్ణంగా, అంటే మరణముతోటే సంపూర్ణ సమాప్తమైందని చెప్పాడు. కానీ సంపూర్తి ఎప్పుడవుతుంది అంటే కనుక ఈ లోకానికి తీర్పు తీర్చినప్పుడే, ఈ బాధలంతా కూడా పోయి నూతన సృష్టి జరిగినప్పుడే తీర్పు తీర్చుకుంటాడు. సంపూర్తి కాలేదు అంటే కనుక తీర్పు అనేది నిలిచింది. ఆయన మరణంతో ఆరో మాటగా సమాప్తమైందని సిలువలో పలికిన మాటతో వచ్చిన పని సమాప్తమైంది. తండ్రి దగ్గర నుంచి తండ్రి చెప్పిన మాటలు తీసుకుని వచ్చిన పని సమాప్తమైంది. రక్షణ కార్యము సమాప్తమైంది. తీర్పుల నిలిచింది కదా, చేయవలసిన తీర్పుల నిలిచింది కదా. ఆ తీర్పు గురించి సార్వభౌముడు అనే విషయం మీద సర్వశక్తిమంతుడైన ఆత్మస్వరూపి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు మనం నిలవగలమా? ఒక అధికారి గౌరవతే, ఒక అధికారి ఇంటికి వస్తేనే అడగడలాడిపోయి మన ఇంటి డౌన్ అయిపోయి సోదరులు తగ్గిపోయి కలసరేట్ పడిపోతూ ఉంటే అధికారి సార్వభౌముడు ఎందుకు మనం నిలవగలమా? మరి ఆయన కౌలు పెట్టుకున్నప్పుడు ఆయన వస్తున్నాడని అప్పుడైనా ఈ రాత్రులు చేస్తే నా పరిస్థితి ఏంటి? నేను రాత్రులు చేస్తే మళ్ళా రేపు నేను ఉంటానా లేదా? ఇంకా మన నా జీవితంలో రక్షణ కార్యం జరగలేదు. ఇంకా నా పాపం నేను ఒప్పుకుని బాప్తిస్మం అనేది తీసుకోలేదు. ఇంకా నా కోసం యుగాలు జీవించే పరలోకం కోసము అక్కడికి వెళ్ళి అర్హత నాకేంటి అని మనం ఆలోచన తీసుకోగలుగుతున్నాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నాను. జ్ఞానుల వలె నడవవలెను. అంటే పోనించేది అజ్ఞానంలో పోనించలేదు కాదు. ఇంకా చాలు గడిచిన దినాలు. ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకో, సద్వినియోగం చేసుకో. ఇప్పుడైనా ఈ మండల కాలంలో దేవుడు నేర్పిస్తున్న ఈ 40 దినాల వేదికలో నేర్పిస్తున్న మాట్లాడుతున్న విలువైన మాటలు నా కోసమే, నాతోటే అని నువ్వు స్వీకరించు, ఆపాదించు, హృదయంలో అంగీకరించు. అప్పుడు ఆయన అంటే భయం కలుగుతుంది, నీలో భక్తి పెరుగుతుంది. ఈ భయభక్తులు చూసిన దేవుడు నేను అనాథగా వెళ్ళక ఆత్మస్వరూపుగా ఆదరిస్తూ నిత్యరాజ్యం చేరే వరకు కూడా విశ్వాసంలో నిలకడగా స్థిరులుగా కదల్చబడిన వారిగా నేను నడిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా ఈ పోయిన సంవత్సరాలన్నీ గడిచిపోయి ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది అని కోరుకుంటే మరో సంవత్సరానికి మనం ఉంటామో లేదో తెలియదు. ఈ భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారో సువార్త పాఠ్య భాగంలో తెలియజేస్తున్నాడు. ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒక తప్పు పట్టాలని, సార్వభౌముడైన దేవుని అధికారాన్ని గుర్తించకుండా సాధువుగా తగ్గింపుగా గొర్రెపిల్లగా వచ్చిన దేవుణ్ణి అవమానపరచాలని ఏదో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అలాగే క్రైస్తవ లోకంలో కూడా అదే కొనసాగుతుంది కదా. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిన వారిని హింసిస్తూ ఉన్నారు. హింసిస్తున్న వారు ఎవరో అంటే కనుక తెలియని వారు కాదు. ఒక 30 ఉన్నాం, లేకపోతే మనమే ఉన్నాం, మన పట్టణం ఎంతమంది సేవకుల్ని ఆస్వాదించి లేకపోతే సేవకుల్ని ఆదరించింది. లేకపోతే మనకు ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు లేకపోయినా గొప్ప గొప్ప వారిగా దేశాల్లో బహుబలంగా వాడబడిన దైవజనులు 32 సంవత్సరాలుగా మన మధ్యకు వచ్చి ఏదైతే వాక్యం మనం మాట్లాడుకుంటున్నామో ఆ రాజ్య సువార్త గురించి పెద్ద పెద్ద వారందరూ కూడా చెప్పి వెళ్ళిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఉన్నవారు ఉన్నారో మార్పు చెందిన వారు ఉన్నారా అంటే పలానా సభలో పలానా సంవత్సరంలో ఇదిగో నేను వాక్యానికి లోబడి మార్పు చెందిన వ్యక్తిని అని చెప్పగలిగే వ్యక్తులు ఉన్నారంటే ఏమో. సంవత్సరాలుగా సభల ద్వారా సంఘముల ద్వారా ఆ సేవకులను పంపించిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప ఏ పని కోసం అయితే దేవుడు ఇక్కడికి పంపించాడో ఆ పనిని కళ్ళారా చూస్తున్నాం. ఆ పనిలో మాట్లాడే మాటలు చెవులారా వింటున్నాం. దాచుకోవలసిన హృదయంలో దాచుకోవట్లేదు. గ్రహించగలిగిన మనసులో నీవు గ్రహించట్లేదు. గ్రహించిన దాచుకోకుండా నడుచుకోవాల్సిన విధంగా నీవు నడుచుకోవట్లేదు.
ఒకవేళ నువ్వు మంచిదానివని లేకపోతే నేను మంచివాడినని మనందరము మంచివాడమని కాదు ఈ ఆయుష్ ఇచ్చింది. ఈ మండల కాల సభల వల్ల మనకి ఇచ్చింది. కాలం గడిచిపోయినట్టు యవన కాలంలోనే మంచి కాయలు రాలిపోయిన యవన బిడ్డలు నీ ముందు నా ముందు అనేక మంది లేకుండా పోయారు. నీకు ఆయుష్ పొడిగించి మళ్ళీ ఈ అవకాశాన్ని ఇచ్చాడు తెలుసా? ఈ సంవత్సరమైనా వణుకుతావు, భయపడతావు. త్వరలో దానైనా సార్వభౌముడైన న్యాయాధిపతి యొక్క నిందారహితంగా నిలబడతావని నీవుగా సరి చేసుకుంటావు. మచ్చలతో కూడిన డాకులతో కూడిన అది నేరకంతో కూడిన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని గొర్రెపిల్ల రక్తంలో ఈ సంవత్సరమైన నీ జీవితాన్ని తెలుపు చేసుకుంటావని మరలా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావని గొప్ప అవకాశం నీకు ఇచ్చి నీకు తీసుకొని కూర్చోబెట్టాడు. దాని మాటలు నీకు వినిపింపజేస్తాడు. అది గ్రహించకుండా ఏదో జరిగింది అప్పుడు నేను మాట్లాడుతున్నా వెళ్ళాను. ఇది ట్రాక్ రికార్డ్ కాదు. ఎన్నో సంవత్సరాలు నేను వస్తాను. అప్పుడు నేను వెళ్ళిపోయాను. అప్పుడు పాజిటివ్ ఉన్నాను. అది నీకు నేను చెప్పుకుంటాను మాత్రమే. అంటే శుద్ధిని కోరుకుంటున్నాడు. అంతరంగంలో ఆత్మదేవుడు నివసించడానికి ఆశపడ్డాడు. అదైనా ఈ సంవత్సరంలో రక్షణ కార్యం నీలో జరిగితే నీకు నాకు బోధిస్తున్న ఆత్మదేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. సువార్త పాఠ్యపుస్తకంలో మాటలు చదివేసి వాక్యాన్ని ముగించుకుంది. చదివిన 21 వచనం నుంచి 27 వచనం వరకు చదివాం. 26 వచనం చదువు. మనుషుల వలనని ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు యోహానును ప్రవక్తగా ఎంచుకున్నారు. మనుషులకు భయపడతామా? ఎందుకు భయపడాలి మనుషులు కంటే? యోహాను గొప్పవాడు. మరి యోహాను గొప్పవాడు. యోహాను ఎందుకు శిక్షిస్తారు? యోహాను ఎందుకు గొప్పవాడు? అది యోహాను బాప్తిజం కరెక్ట్ అని ఎలా చెప్పగలుగుతారు? అది మనుషులు కదా మనల్ని. యోహాను చేత బాప్తిజం పొందుతూనే ఉన్నారు. అరణ్యంలో కేకవేస్తూ ఈదులో ఇంట్లో లేకపోయినా దూరంగా ఎక్కడ అరణ్యంలో ఉన్నా అతని దగ్గరికి వెళ్ళి అతని మాటలు విని ఆ యోర్దాను నదిలో బాప్తిజం పొందిన వారు ఉన్నారు. ఈ రక్షణ కార్యాలను బట్టి, ఈ గొప్ప కార్యాలను బట్టి ఆయన గొప్ప అని చెప్తామా? లేదా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన మనుషులు వాడుతూ కొట్టేస్తారు. మళ్ళీ చెప్పు. ఇది ఇలా జరిగిందని, అద్భుతం జరిగిందని, అది యోహాను గొప్పవాడని మనుషుల వల్ల చెప్తున్నా. అందరూ యోహాను మంచివాడు, గొప్పవాడు, దేవుడు పంపిస్తేనే, దేవుడి ఆత్మశక్తి ఉంటేనే అతని ద్వారా ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. అతను కట్టుకునే బట్టల్లో లేదు, అతను నివసించే నివాసంలో లేదు, అతను తిండిలో లేదు, కానీ అతనిలో దైవత్వం ఉన్నాయి అని చెప్తున్నారు. ఏంటి ఆ దైవత్వం అంటే? అడవులో ఉంటున్నాడు, చెట్ల కింద ఉంటున్నాడు, కోలు తట్టే కట్టుకుంటున్నాడు, తినే ఆహారం మెడతలు అడవితేనే ఆహారంగా తింటున్నాడు. కానీ అతనిలో ఉన్న ఆత్మదేవుడు నిత్యము సర్వ సంతానమా రాబో ఒకరితో తప్పించుకోవడానికి బుద్ధి తెచ్చుకో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ బుద్ధి తెచ్చుకున్న వారు వెళ్ళి బాప్తిజం పొందారు. ఇంకా ఏం సందేశించవలసి అడిగి మారు మనసు కలిగి రక్షణ కార్యములు రక్షణ స్వీకరించారు. అలాంటి యోహాను మనం ఎలా తప్పుపడతాం? అంటే యోహాను ఇచ్చే బాప్తిజం కరెక్టా కాదా అని ఈ ప్రశ్నిస్తున్నప్పుడు, యోహాను మంచివాడని ఎంచుకున్నారా కాదని కరెక్టని అడుగుతున్నప్పుడు అదేలా ఏమంటారా? అందుకే నేను ముందుకు చేస్తాను, మీకు కూడా చెప్తాను. అంతే కదా? చదువు తమలో తాము ఆలోచించుకుని అందుకు ఆయన ఎందుకు ఈ కార్యాలు చేస్తాను నేను కూడా మీకు చెప్పను. ప్రశ్నకి సమాధానం ఉండాలి కదా. ఆన్సర్ లేని ప్రశ్నతో ఉంటే కనుక నీ దగ్గర నీకు ఆన్సర్ వస్తేనే అది మంచిగా చేయడానికి నువ్వు ఎందుకు చేస్తున్నావో అన్నది నువ్వు చెప్పగలిగితేనే దీనికి నేను సమాధానం సాంప్రదాయం కదా. నేను పట్టుకున్న మూడే కాళ్ళు ఎవడు అన్నాడు? ఇప్పుడు దుంపని ఏం చేస్తుందా అన్నాడు. గొప్ప దొండ కట్టేయండి అన్నాడు. నేను మాట
ఎంతదా మరి చెప్పుకోవడం కదా గోడలు కట్టండి ఏ మాత్రం వివేచన ఉండదు. చాలా అంటే అంతేకాదు వివేచన లేకుండా అజ్ఞానంగా ఉంటారని ప్రభుత్వ ప్రశ్న అలనాడు చేసిన విషయాన్ని మన ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. ఇంకా ఎన్నో చేశారు. 41 చదువు. ఆయన పట్టుకున్న సమయం చూచు ఆయనను పట్టుకొనిన సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయన ప్రవర్తనించిన కనుక వారు భయపడిరి. భయపడుతున్నారు. 11వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త. ఆయన ప్రశ్నిస్తున్నాడు, అరణ్యంలోకి దిగినప్పుడు నీతో చెప్తున్నాను ఏమి చూడబడింది ప్రవక్తన? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాడిని ఇక్కడ నీతో చెప్తున్నాడు. అంటే యోహానికి లోబడ్డారు కదా, యోహానిచ్చే బాప్తిసం కరెక్ట్ అన్నారు కదా. సర్వసంతానాన్ని తిట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, ఆ రక్షణ మార్గాలను కావాలని స్వీకరించి పని పెట్టి అరణ్యంలోకి పెట్టారు కదా. మరి ఏం చూడడానికి పెట్టారు? నాలుగు బతుకున్న తెలుగునా ఒకవేళ ప్రవక్తని ఎంచి యోహాను దగ్గరికి వెళ్ళాం, యోహాను ప్రవక్త, యోహాను చెప్పింది సత్యం, యోహాను చెప్పింది నిత్య జీవం గురించి అది అంటే కనుక యోహాను దగ్గరికి గొప్పవాడే మాట్లాడుతున్నాడు. సార్వభౌముడు మాట్లాడుతున్నాడు, అధికారం కలిగిన దేవుడు. ఏమాత్రం ఏమీ కూడా పట్టించుకోకుండా మేము అనుకున్నాం, మేము నిర్ణయం తీసుకున్నాం అలా అనుకుంటున్నారు. నాకు ఏదో పట్టాలని చూసుకుని చదువుకునే మాట 10వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. ప్రేమిస్తే నీ ఆస్తులు కాదు, నీ కష్టాలలో కాదు, లేదా నీ ఆహారంలో కాదు, ఆస్తులు తీసుకుని ఆ నీళ్ళు ఇస్తే కూడా నా పేరు నుంచినోడికి ఆ నీళ్ళు ఇస్తే కూడా భూమి మీద కాదు పాదములతో పంచాయతీ నీ గురించి చెప్పిస్తున్న దేవుడు అలాంటి వారికి చన్నీళ్ళు ఇస్తే చెప్తున్నాడు. మోహాన్ని అంగీకరించారా, ప్రభువుని అంగీకరించారా? అంగీకరిస్తూనే వస్తున్నారు. ఇంకా ఆత్మీయ సంగతులను కూడా అంగీకరిస్తారా? సార్వభౌముడైన ఆ దేవత దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను ముఖ్యమైనది సరిపోదు. వాక్యం నమ్మదగినది కదా, ఓ అంగీకారాన్ని యోగ్యమైనది కదా. ఒక మనిషి చెప్తే సొంత మాటలు అయితే నా చేతుల్లో దేవుడి నుంచి 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు ఆత్మపూర్ణులైన రాసిన పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికీ పొందుపరిచిన సంగతులు నీ గురించి నా గురించి మాట్లాడుతూ ఉంటే దాన్ని కొట్టుబెట్టేది నువ్వెవరు? నేనే. ఇంకా లోపడవాలా? ఇంకా వాక్యాన్ని అంగీకరించవాలా? అందుకోసం నీ ఆయుష్ గురించి అవకాశం ఇచ్చింది దేవుడు. సార్వభౌముడని చెప్పుకుంటూనే అధికారం కలిగిన వాడిని తీర్పు తెచ్చడానికి రాజీనామా తీసుకుని వస్తానని చెప్తున్న దేవుడే నేటి వరకు కూడా దేవశాన్ని నియమించగలరు కదా. ఆయన మంచితనం అంతా మన ఎంత కనపరచట్లేదా? దాన్ని సులభంగా తీసుకుంటామా? ఒకవేళ సులభంగా తీసుకుంటే మరొకరు మనకు ఉండలేదు. మనకి చాలా సందర్భాలు సమయాన్ని బట్టి నేను ముగించడం ఇష్టపడను. చదువుకున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదం నుంచి
నీవు దేవుని కుమారుడు కుమారుడు. ఈలోగా ఇక భార్య భర్తలైన వారికి ప్రబోధిస్తున్నాడు కదా. ప్రవేశిస్తున్నాడు, నీ దేవుని పైన నీకు అధికారము లేదు. సర్వమానమైన నీ భార్యకే, భార్య మీద నీకు నీ దేవుని పైన అధికారం నీకు లేదు. ఎందుకు మాట్లాడుతున్నాడు సార్? కొంతమంది పోషిస్తుంటారు కదా, కొంతమంది ఈ దేహాన్ని గాయం చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ దేహానికి నీకు అధికారము లేదు. ఒక భార్య భర్తల విషయంలోనే నీ దేహం పైన నీ భర్తకి అధికారం, లేక నీ దేహం పైన నీ భార్యకి అధికారము అని చెప్పిన దేవుడు నీ కోసము, నా కోసము, ఈ లోకంలో ఉన్న మానవ కోటి కోసము 10,000 మందిలో పోల్చదగిన సుందర స్వరూపమైన దేహము మాంసం ముద్దగా మార్చబడిపోయింది కదా. అందుకోసం పై నుంచి మీకు అధికారం ఇవ్వబడితే తప్ప ఎవరు టచ్ చేయలేడు అని చెప్పిన దేవుడు ఎందుకు అతని శిక్ష ఒప్పుకున్నాడు? ఎందుకు అలా సరెండర్ అయిపోయాడు? ఇంకా అర్థం కదా, ఆయన దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుని మాంసం ముద్దగా మారిపోయి ఆయన రక్తం చివరి వరకు కూడా దారిపోసి నీ నా పాపం ప్రయత్నం చెల్లించి నీవు నేను పోయిన మరువైన పాప మూటను సిలువపోయే రూపంలో కొలతకుండా వరకు మోసుకెళ్ళాడే. ఎవరికోసం? ఆయన సామాన్యమైన వ్యక్తి అంటే ఇదిగో నీ లేఖనాలు నీ ముందు నా ముందు పరిశీలనలో ఉంటున్నాయి. ఆయన సార్వభౌముడు, ఆయన అధికారం ఎలా ఉందో తెలుసా? ఆయన పాదాల కింద సమస్త అధికారము ఉన్నది. ఆయన పాదాల కింద అధికారం ఉన్నది అని ఎప్పుడైనా ఎందుకని ఆలోచన చేసుకోవా? నేను తప్పు చేశాడు, నిరోధం చేశాడు. అటువంటి సార్వభౌముడు సాత్వికుడుగా మారిపోయాడు, తగ్గింపుని కనపరిచాడు. ఆయన పిల్లలుగా ఉన్న మనం ఆ తగ్గింపు కలిగి ఉంటున్నామా? లేకపోతే కనుక ఈ మండల కాలంలో ఆలోచిస్తున్న అదే దాని గురించి నీకు అవకాశం ఇచ్చాడు. రక్షింపబడాలని తగ్గింపు కలిగి ఉండాలని అతిథులు రాజధానులు తీసుకుని వస్తున్న ఆ సార్వభౌముడు అధికారంలో శిక్షింపబడే కుమారుడుగా కాకుండా ఎంతబడే గుంపులో ఆయన సిద్ధపరిచిన యుగాలు జీవించే పరలోకంలో ఉండాలని ప్రభు ఆశానికి మరలా ఆయుష పొడిగించే సంవత్సర కాలం నీకు అనుగ్రహించాడు. అది గమనిస్తే, గుర్తిస్తే, అధికారం కలిగిన దేవుడు నిస్సహాయుడిగా మారిపోయిన గ్రహిస్తే కనుక ఆయన పాదాల కింద సమస్తం ఉన్నప్పుడు మరలా ఎందుకు ఆయన పాదాల చెంతకు నన్ను నడిపించాడు, ఈ సంవత్సరం ఆయన పాదాల చెంతకి తీసుకొచ్చాడని గ్రహిస్తే కనుక నీవు పశ్చాత్తాపడకుండా ఉండలేదు. పాపరొప్పుకొని మాపను పొందడానికి ఏమాత్రమో ఇక్కడ వాయిదాలో వేయదు. ఆ సార్వభౌముడే, అధికారం కలిగిన దేవుడే ఎందుకు అలాంటి సహాయుడిగా అయిపోయాడంటే నీ కోసం, నా కోసం. అది వాటిని గ్రహింపలేదు. అందుకని ఏదో పడాలని, ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఇంటి పన్నాగాలు పడ్డాడు తప్ప ఆ సార్వభౌముడు అధికారం గురించి ఏమాత్రమో గ్రహింపలేదు. ఆయన రాకముందే ఆయన గురించి 725 సంవత్సరాల క్రితమే పుట్టక మునిపే యెషయా ప్రవచించుతూ వచ్చాడు. మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆ మెస్సీ ఈయనే, మీతో మాట్లాడుతుంది నేనే, అధికారం కలిగిన వాడు నేనే అని చెప్పిన, లేకపోతే ఆ సమరయ స్త్రీతో ఆ సుకారుని ఊరిలో యాకోబు బావి దగ్గర మీతో మాట్లాడుతున్న ఆ మెస్సీ నేనే అని చెప్పినప్పుడు ఆ పాపాత్ములను గ్రహించింది. కానీ శాస్త్రులుగా, పరిశీలుగా, సద్దుకైలుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా, వాక్యము తెలిసిన వారిగా, అనేక సంవత్సరాలుగా క్రీస్తు పిల్లలుగా ఉంటున్న వారు ఏమాత్రం ధైర్యం లేని వారుగా ఉన్నారు. ఒకే మాటతో ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వార్తకాలు 5 మందితో పాపం చేస్తూ వస్తున్నావు అని పాపాలు బయట పెట్టిన వ్యక్తి నిజమైన మెస్సయ్య రక్షకుడిని ఆ మాటకు లోబడితే వెళ్ళి ఊరంతా కూడా మార్చి ఆయన దగ్గరికి తీసుకొచ్చిందే. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో, క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవురాలుగా కొనసాగుతూ క్రైస్తవ పేరు కలిగి, క్రైస్తవ ఇతిస్సు కలిగి, లేక వాగ్దానం వింటూ ఎంతమంది కనిపించావు? నీకు నిప్పుగా నీకు నిప్పుగా నీ జీవితాన్ని మార్చుకున్నావా? ఎన్నో పర్యాయాలు ఆత్మదేవుడు నీ అంతరంగ రహస్య పాపాలను వెల్లడి చేస్తూనే, నీ గుర్తు చేస్తూనే వస్తున్నాడు. నీకు మాత్రమే తెలిసేలాగా నీ అంతరంగ బాహ్య లోకంలో ఉన్న ప్రతి పాపం గురించి మాట్లాడుతూనే వస్తున్నాడు. వాటి మరుగైన ఏదీ లేదని ఎన్నటికైనా కూడా మాట్లాడుకోవచ్చు.
ఆయన త్వరగా ఇవ్వలేమని కూడా దావీదు కోరుకుంటున్నాడు ఆ కీర్తనలో. అందుకని ఈ సంవత్సర కాలంలో సార్వభౌముడైన దేవుడు అధికారాన్ని పక్కన పెట్టి నీ కోసం నా కోసం సహాయంగా మారిపోయేది. కానీ మరలా రాగలున్న ఆ దేవుడు ఎత్తగా నీకు ఇచ్చే న్యాయాధిపతిగా సమస్త అధికారం కలిగిన వాడిగా ఇంకా చాలా విషయాలు ఆకాశం ముందు భూమి మీద అధికారం కలిగిన దేవుడుగా వస్తున్నాడు. ఆయన ఏంటంటే అదే మొదట వచ్చినప్పుడు సాత్వికం అనేది తగ్గింపు అనేది లేదా ఇంకా ప్రేమ అనేది ఉండదు. ఎందుకంటే రాజధాని తీసుకుని సార్వభౌముడు అధికారం కలిగిన వాడిగా వస్తున్నాడు. ఈ లోపల అధికారం దుర్వినియోగం చేస్తారు, స్వార్థంతో అధికారాన్ని చలామణి చేస్తున్నారు. అలాంటి వారు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి పరిశుద్ధ గ్రంథంలో పశువుల మందికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అదే అధికారంలో అది దేవుడు అధికారం ఇచ్చాడని దేవుడిని మహిమపరచకుండా పురుగులు పడి చచ్చిన వారు ఉన్నారు. ఈరోజు ఆ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీస్తూ ఉంటే ప్రజలంటున్నారట ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదన్నారట. మానవుడు ముంచిపోయాడు. ప్రేమకి ఇచ్చిన అధికారం దేవుడు అధికారి అయిన దేవుడిని కనపరుచుకున్న నీకు నువ్వే ఇచ్చేసుకుంటున్నావు కానీ ఒక్క మొత్తంలో చేస్తుంది ఏమంటాడు పురుగులు పడే ఈ లోక అధికారులంతా కూడా ఆయన లేకపోతే ఈ లోకంలో ఉండే లేదా కొలువుగా ఉండి లేదా ఆరాధన అందుకుంటున్న వారే ఆయన ముందు పెరగబడతారు. దాగుండే దేవత ఏమైంది అంటే కనుక మనసు నుండి బాధపడతారు. రాత్రి కాల్చుకుని నీటి ఎంత ఎప్పుడైనా సరస్వతం ఆయన అవ్వవా ఆయన ఎంతో ఒప్పుకోవా ఎంతకాలంలో అప్పుడు జీవిస్తాం రేపు ఏం జరుగుతుందో అంటే తెలియదు. చాలు ఏదో తృప్తి లేదు. కానీ చదువు అని చెప్తున్నాడు. ఆ పనులు చూస్తానన్నది కాదనకుండా కోరుకున్న ప్రతి దాన్ని చూస్తాను లేదు. దేహం కోరుకున్నది కాదనకుండా అనేక మంది 1000 మంది భార్యలను కలిగి ఉన్నాడు. 700 భార్యలు 900 ఉత్పత్తులు కలిగి ఉన్నాడు. కానీ ఈ శరీరం కోరికల సాటిస్ఫాక్షన్ అనేది లేదు. తరచు చూసి తెలుసుకున్నది ఏంటో తెలుసా? అంత వ్యర్థం భార్య ప్రయాసపడినట్టే మానవుడు జీవితం ఉంది. కానీ నేను తరచు తెలుసుకున్నది ఏంటో తెలుసా? భూమి మీద అన్నవస్త్రాలు కలిగి దేవుని కలిగి ఉంటే అంతకు మించిన భాగ్యం మానవుడికి లేదా. ఇక దేనికోసం వెంపడరాడుతున్నాడు, దేనికోసం ప్రయాసపడుతున్నాడు. ప్రతి దానికి వాక్యపు పాఠాలు, వాక్యపు సూచనలు, వాక్యపు వివరణలు ప్రతిదీ కూడా ప్రవహిస్తున్నాడు. ఒక వ్యాపారం చేసే లాభం సంపాదించాలనుకుంటున్నావా? వ్యాపారం చెప్తున్నాడు కదా, ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని చెప్తున్న వాళ్ళ రేపేమి సంభవించిన మీకు తెలియదా? నీ జీవము ఆయన చేతిలో ఎంతో కనబడి ఎంతో మాయమైపోయే అల్పమైనది. ఇది గ్రహింపు లేకుండా దేనికోసం ప్రయాసపడుతున్నాము నీకు మనకుగా పరిశీలన చేసుకుంటే ఇదే వ్యక్తి అనుకూల సమయం, ఇదే గొప్ప తరుణం. ఆ సార్వభౌముడు అధికారాన్ని పక్కనెట్టి సాత్వికుడికి ఎందుకు మారిపోయాడో మరలా అధికారిగా వస్తున్నారని గుర్తు చేస్తున్నప్పుడు అధికారంలో వచ్చినప్పుడు నీ నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచన చేస్తే ఈ 2 విషయాలు దేవుని గొప్పతనము మనం ఒప్పుకోవాల్సిన ఆపజీవితము మనకు మాత్రమే అర్థమవుతుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్.